హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎ క్వాంటిటీ అట్ ఎనీ టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ప్రజెంట్ అట్ దట్ టైమ్. సో మనకు రేట్ ఆఫ్ చేంజ్ అంటే కనుక మనకు డిఫరెన్షియేషన్ అనమాట. సో ఇక రేట్ ఆఫ్ చేంజ్ అంటే కనుక మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాము, టైంతో చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియేట్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే గనుక డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ చేస్తున్నాము. ఇక్కడ క్వాంటిటీ అంటే గనుక మనకి ఎక్స్ అనేది తీసుకున్నాము. ఏ దానికి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ప్రెజెంట్ అట్ దట్ టైమ్. సో అమౌంట్ ప్రెజెంట్ అట్ దట్ టైమ్‌ను మనము ఎక్స్‌గా ఇక్కడ డినోట్ చేసుకున్నాం. సో మనకు డీఎక్స్/డీటీ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అనేది మనకు ఇక్కడ వస్తుందనమాట. సో ఫస్ట్ స్టెప్ 1 చూద్దాం. సో స్టెప్ 1 వచ్చేసి మనకు మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అనేది రాసుకోవాలి బై యూజింగ్ డెఫినేషన్. సో ఇక్కడ వచ్చేసి లెట్ ఎక్స్ ఆఫ్ టీ బి ది అమౌంట్ అట్ టైమ్ టీ. సో ఎక్స్ ఆఫ్ టీ అనేది మనకు అమౌంట్ అట్ టైమ్ టీ దగ్గర అనమాట. సో మనం డెఫినేషన్‌లో కూడా ఆల్రెడీ చూసామనమాట అమౌంట్ ప్రెజెంట్ అట్ దట్ టైమ్ అని. సో దాన్ని మనం ఎక్స్ ఆఫ్ టీగా తీసుకున్నాము. తర్వాత రేట్ ఆఫ్ చేంజ్ అంటే గనుక మనకు డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ కాబట్టి నేను dy/dt అనేది తీసుకున్నాను. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. సో ఇక్కడొచ్చేసి మనకు ఎక్స్ అనేది క్వాంటిటీ అట్ టైమ్ టీ, కే అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో ఇక్కడ మనము రిమూవింగ్ ప్రపోర్షనాలిటీ. సో ఇక్కడ మనకు ప్రపోర్షనాలిటీ అనేది రిమూవ్ చేసాక ఈక్వల్ టు రాసుకున్నప్పుడు మనకు పక్కన వచ్చేసి ఏదో ఒక కాన్స్టెంట్ అనేది రాసుకోవాలి. సో నేను ఇక్కడ కే అనే కాన్స్టెంట్ అనేది ఇక్కడ తీసుకున్నాను. సో మనకు ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే గనక మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. dx/dt = kx. సో ఇక్కడ మనకు k అనేది గ్రేటర్ థాన్ 0. 0 కంటే k అనేది ఎక్కువ ఉందనుకో, దాన్ని మనము గ్రోత్ అంటాం. ఒకవేళ k కంటే 0 అనేది k కంటే తక్కువ ఉండింది, k అనేది తక్కువ ఉందనుకో 0 కంటే, దాన్ని మనము డికే. డికే అంటే గనుక మనకు డిక్రీజ్ అనమాట. గ్రోత్ అంటే మనకు ఇంక్రీజ్. సో ఇక్కడొచ్చేసి స్టెప్ 2 వచ్చేసి డెరివేషన్. సో డెరివేషన్ వచ్చేసి మనము మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏదైతే తీసుకున్నామో, సో దాని నుండి మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తామనమాట డెరివేషన్. సో ఇక్కడ మనము గివెన్ ఏం తీసుకున్నాం, మనము మ్యాథమెటికల్ ఈక్వేషన్ dx/dt = kx. సో ఆ ఈక్వేషన్ ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెపరేట్ వేరియబుల్స్. సో ఇక్కడ మనకి x వేరియబుల్స్ అనేవి సెపరేట్‌గా తీసుకుంటే గనుక మనకు dx/dt ఉంది. ఇక్కడ dt అనేది k అనేది ఇవతలకి రాసుకుంటే గనుక k ఇంటూ dt అవుతుంది. ఈ x అనేది ఇవతలకొస్తే గనుక మనకు dx/x అవుతుంది. సో dx/x = k dt అవుతుంది. సో ఆ ఈక్వేషన్ నేను ఈ విధంగా రాసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. సో ఈ ఈక్వేషన్‌ని మనం ఏం చేస్తాము అంటే గనుక ఇంటిగ్రేట్ చేసాము. సో ఇంటిగ్రేట్ చేస్తే గనుక మనకు ఇంటిగ్రల్ 1/x dx = k ఇంటూ ఇంటిగ్రల్ 1 dt. సో k అనేది మనకు కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ నుంచి నేను బయటికి రాసుకున్నాను. సో ఇంటిగ్రల్ 1/x dx వాల్యూ మనకు log x. సో log x నేను ఇక్కడ ln xగా రాసుకున్నాను. తర్వాత ఇంటిగ్రల్ 1 dt వాల్యూ మనకు t కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో మనకు ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ అనేది చేసేటప్పుడు మనకు ఆన్సర్‌లో వచ్చేసి ప్లస్ c అనేది అంటే కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుంది. సో, అందుకని నేనిక్కడ సి అనేది కాన్స్టెంట్‌గా మీకు ఎక్స్‌ట్రాగా తీసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ లాగ్. సో, ఇక్కడ వచ్చేసి మనకు లాగ్ ఉంది. సో, లాగ్‌ని రిమూవ్ చేయాలంటే గనక మనం ఎక్స్‌పోనెన్షియల్ అనేది యూజ్ చేస్తే గనక మనకు లాగ్ అనేది రిమూవ్ అవుతుంది. సో, అందుకు నేనిక్కడ లాగ్ అనేది తీసుకున్నాను. సో, ఇక్కడ మనము లాగ్ అనేది మనకు ఇక్కడ పోవాలి అంటే గనక మనము లాగ్‌తో డివైడ్ చేయాలి. సో, లాగ్‌తో డివైడ్ చేస్తే గనక ఇదంతా ఈక్వేషన్ మనం లాగ్‌తో డివైడ్ చేసాం. సో, లాగ్‌తో డివైడ్ చేస్తే గనక ln అలాగే ఉంటుంది. సో, ఇక్కడ క్యాన్సెల్ కాదు. సో, ln అలాగే రాసుకుంటాము. సో, ln క్యాన్సెల్ అయితే గనక మనకు దీని ప్రకారం x వస్తుంది =kt + c/ln వస్తుంది. సో, ఇక్కడ ln అనేది మనకు 1/lnగా ఉంది. సో, 1/ln అంటే గనక మనకు ఎక్స్‌పోనెన్షియల్ అనమాట. సో, ఎక్స్‌పోనెన్షియల్‌కి ఈక్వల్ కాబట్టి మనకు ఇక్కడ 1/lnను మనం ఏం తీసుకుంటున్నాము, ఎక్స్‌పోనెన్షియల్‌గా మనము కన్సిడర్ చేసుకుంటాము. సో, అక్కడ రాసుకుంటే మనకు x =e⁻kT + c వచ్చింది. సో, ఇక్కడొచ్చేసి మనము ఎక్స్‌పోనెన్షియల్‌లో మనకు KT + C ఉంది. సో, ఎక్స్‌పోనెన్షియల్ మనం విడదీస్తే మనకు ప్లస్‌లో ఉండేది ఏమవుతుంది, మల్టిప్లికేషన్‌లో అవుతుంది. కాబట్టి e⁻kT * e⁻c అనేది నేను ఈ విధంగా రాసుకున్నాను. సో, ఇక్కడ e⁻c అని ఉంది. సో, e⁻c అనేది మనకు c వాల్యూ వచ్చేసి మనకు కాన్స్టెంట్ అనమాట. సో, c వాల్యూ మనకు కాన్స్టెంట్ కాబట్టి మనము ఈ టోటల్ ఏం తీసుకోవచ్చు, e⁻c అనేది కాన్స్టెంట్‌గా తీసుకోవచ్చు. సో, కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి మనకేంటి ఇక్కడ, సో, కాన్స్టెంట్ అంటే గనుక మనకు c. సో, e⁻cని మనము cగా రాసుకోవచ్చు.
సో, ఆ విధంగా నేను సీగా ఇక్కడ తీసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు వేర్ సి ఈజ్ ఎ కాన్స్టెంట్ డిటర్మైన్డ్ బై ఇనిషియల్ కండిషన్స్. సో, ఇనిషియల్ కండిషన్‌ని యూజ్ చేసుకొని మనము సీగా రాసుకుంటామనమాట సీని. సో, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4 వచ్చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. సో, న్యాచురల్ గ్రోత్ అండ్ డికేకి మనకు ప్రాబ్లమ్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు మీకు ఈ 4 ఫార్ములాస్ అనేవి చాలా యూజ్ అయితాయి. సో, 5 ఫార్ములాస్ అనేవి మనకు చాలా యూజ్ అయితాయి. సో, వాళ్ళొచ్చేసి మనకు న్యాచురల్ గ్రోత్ అడగొచ్చు, న్యాచురల్ డికే అడగొచ్చు, యూజింగ్ ఇనిషియల్ వాల్యూ ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎక్స్ నాట్ అడగొచ్చు, టైమ్ ఫార్ములా అడగొచ్చు, హాఫ్ లైఫ్ టైమ్ అడగొచ్చు. సో, ఇవొచ్చేసి మనకు ఫార్ములాస్ అనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.